నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మానవతరావు ఉన్నారు. లోక్సభ ఎన్నికలపై మాట్లాడదాం. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఒకటే పదం పదే వాడుతుంది. సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ మాకే అనుకూలంగా కలిసి వస్తుందని రెండు పార్టీలు నమ్ముతున్నాయి. మీ పరిస్థితి? ఇంకా బ్రహ్మంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అట్లే అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా మేమేమో అధికారం చేపడుతున్నాం అంది. బీజేపీ పార్టీ ఇంకేంది మేము కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పుకున్నారు. ఏమైనా తీరా చూస్తే నిశ్శబ్ద విప్లవం అనేది కాంగ్రెస్ రూపంలో అది మొన్న బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాల్లో గెలవబోతుంది, పార్లమెంట్ స్థానాల్లో. వాళ్ళు ఊహించరు. ఎందుకు ఏ విధంగా వేస్తారు అసలు బీజేపీకి ఓటు వేయడానికి? కారణం ఒకటి చెప్పండి. అంటే మందిరం కడితే ఓటేస్తారా? అట్లాంటి మందిరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 53 సంవత్సరాలు ఎన్నో గుళ్ళు గోపురాలు నిర్మించడం జరిగింది. మసీదులు, చర్చిలు. అయినా ఏ రోజైనా ఆ రాజకీయాలు చేసినవా? చేయలేదు. కానీ తెలంగాణలో బీజేపీ ఓటు అడగాలంటే ముందు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి ఈ పార్టీకి అభివృద్ధి చేసినట్లయితే అప్పుడు ఓటేస్తారు జనాలు. ఆ పార్లమెంటు పరిధిలో కానీ రాష్ట్రంలో. నువ్వు విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా నీకు ఓటెట్టేస్తారు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ఉన్నది. విభజన చట్టంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ ఆంధ్రాలో ప్రారంభమై క్లాసులు ప్రారంభమై ప్రొఫెసర్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి, అక్కడ విద్యా అవకాశాలు వచ్చినాయి. మరి ఇక్కడ ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి గిరిజన యూనివర్సిటీ నువ్వు ఇవ్వకుండా నీకు ఎట్లా ఓట్లేస్తారు ఇక్కడ? ప్లస్ ఇంకొక అవకాశం, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అది వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టింది. ఇచ్చినవా? ఇయ్యలేదు, చేత కాలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనటువంటి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలా? ఇంకో అంశం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఓడిపోద్దని తెలుసు కూడా ఇక్కడ ప్రజల త్యాగాలను చూసి, అమరుల త్యాగాలను చూసి సోనియా గాంధీ గారు చెల్లించి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశారు. అట్లాంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ లోక్సభలో రాజ్యసభలో అవమానపరిచిండు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారన్నాడు. అసలు అక్రమంగా జరిగిందన్నాడు, సక్రమంగా జరగలేదన్నాడు. అంటే ఆంధ్రాలో ఓట్ల కోసం, అంటే నీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్ర అమరుల త్యాగాలను అవమానపరుస్తావు. అందుకే వేయాలి ఓట్లు? చెప్పండి, ఎందుకు వేయాలి ఓట్లు అసలు? అంటే దేనికోసం, ఏం చేసినావని వేయాలి ఓట్లు? ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేసినవా? పసుపు బోర్డు తీసుకొచ్చి ప్రారంభించినవా? బాండ్ మీద సంతకం పెట్టినగా ఎప్పుడు జీవో తీసుకొచ్చినవా? అంతే. ఏమన్నా జరుగుతున్నాయా? ఎప్పుడో నిర్మాణం అయ్యి అది పనులు ప్రారంభిస్తే అది ఒక అర్థం ఉండే, చెప్పుకోవడానికి కూడా అలా పర్లేదు అనిపించేది. అసలు ఏమీ ఏర్పాటు చేయకుండా గుండు సున్నా ఇచ్చి గాడిద గుడ్డు ఇచ్చిన ఓట్లు ఏమంటే ఎట్లా వేస్తారు ఓట్లు? చెప్పు అసలు ఎట్లా వేస్తారు? దేనికి వేస్తారు నీకు ఈ రాజకీయాలు? ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కాదు. చిడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి బండారు దత్తాత్రేయ, ఆలయ నరేంద్ర, బద్దం బాలరెడ్డి, ఇట్లాంటి కిషన్ రెడ్డి ఇన్స్టిట్యూట్, వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇస్తే బీజేపీ కొంత అవకాశం ఉంటుంది. 1, 2 స్థానాల్లో అంటే సిట్టింగ్ బీజేపీకి అవకాశం ఉంటుంది. అది కూడా ఈసారి అవకాశం లేదు. ఎందుకంటే సికింద్రాబాద్లో కూడా ఆషామాషేం కాదు. దానం నాగేందర్ లాంటి బలమైనటువంటి నాయకుడిని, మాజీ మంత్రిని, బహుజన బిడ్డను, బీసీ బిడ్డను అక్కడ పెట్టినాం. కాబట్టి అది కూడా గెలుస్తారని చెప్పడం లేదు. అందుకే నేను ఏమైనా 14 అన్నా, అది కూడా కష్టమే. కాబట్టి అవసరమైతే ఇంకో స్థానం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మాకే 15 కూడా కావచ్చు. ఎంఐఎం ఒకటి వస్తుంది. బీఆర్ఎస్కి అంత అవకాశం లేదు. ప్రజల్లో ఇంకా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు వాళ్ళు. నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా అంటున్నారు. మరి కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజలు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉంటేనే బాగుండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కరెంటు కష్టాలు వచ్చినాయి, నీళ్ళ కష్టాలు వచ్చినాయని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు, ఓటర్లు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కష్టాలే కదా. కాబట్టి వాళ్ళ బాధల్ని ప్రజల బాధలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు బాధపడుతున్నారని చెప్తారు. ఎక్కడ ప్రజలు ధర్నాలు చేశారు చెప్పండి? కరెంటు కోతలు వస్తాయని చెప్పి ఏమన్నా సూక్ష్మ పరిశ్రమలు ఏమన్నా మూతపడ్డాయా? స్థూల పరిశ్రమలు మూతపడ్డాయా? లేదంటే పరిశ్రమలు చెందినటువంటి వ్యక్తులు, పారిశ్రామిక వ్యక్తులు ఏమన్నా వచ్చి ధర్నా చేశారా? కార్మికులు ఏమన్నా ధర్నా చేశారు? ఎవరు ధర్నా చేశారు? ప్రజలు ఏమన్నా గృహ అవసరాలు తీరట్లేదని చెప్పి రోడ్ల మీద కొంచెం ధర్నాలు చేశారా? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కరెంటు కోతలు అంటుంది. వాళ్ళ కడుపు కోత అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కడుపు కోత అవుతుంది కాబట్టి కరెంటు కోతలు అంటున్నారు. ఇది ఉత్త అబద్ధం. ఆయన మీటింగ్ల వల్ల, ప్రచారం వల్ల ఎవరికి లాభమైంది? మాకే లాభమైంది. కేసీఆర్ ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లన్నీ కూడా, బీజేపీ పడే ఓట్లు కూడా మాగుపడతాయి. బీజేపీ నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ మీద కాళేశ్వరం అవినీతి మచ్చలు అట్లే ఉన్నాయి. అవి ఎంత గడిగినా బోటం లేదు. కేసీఆర్ బయటకు వచ్చినా ఇంకేం మాట్లాడినా ప్రజలైతే ఇప్పట్లో నమ్మే పరిస్థితి లేదు. ఒక 10 ఏళ్ళు దాకా హాయిగా పడుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత చూద్దాం. అయితే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరు డమ్మీ అభ్యర్థులు పెట్టారు? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏంది దానం నాగేంద్ర డమ్మీ అభ్యర్థి? బలమైనటువంటి అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం,
ప్రజాబలం ఉన్న నాయకుడు దానం నాగేంద్ర కాదా? నీలం మధు కులబలం, ఆర్థిక బలం, అన్ని బలం ఉన్నటువంటి నాయకుడు, బీసీకి అవకాశం ఇచ్చినాం, ఆయన డమ్మీ అభ్యర్థి. ఇంకా వెంకట్రామిరెడ్డి డమ్మీ అభ్యర్థి, అక్కడ రఘునందన్ రావు డమ్మీ అభ్యర్థి, ఒక అధికారి ఆయన, మామూలు ఆయన డబ్బులు నేను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇక్కడ అభ్యర్థి ఎవరు అసలు? సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? పద్మారావు గౌడ్. ఎవరికేరక ఆయన? సికింద్రాబాద్ పార్లమెంటు వరకు తెలుసు ఆయన, సికింద్రాబాదు అసెంబ్లీ వరకు తెలుసు ఆయన. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్ని ఉన్నాయి? అదే దానం నాగేంద్ర అయితే అక్కడ ఎమ్మెల్యే నాంపల్లికి పోటీ చేసిండు, ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసిండు, గెలిచిండు, మాజీ మంత్రిగా ఉన్నాడు, ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు, రకరకాల అనుభవం ఉంది, పేరు అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని మేము పెట్టు. ఆయన డమ్మినా చెప్పండి? ఇంకెక్కడ భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి డమ్మినా? 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కోసం తన జీవితాన్ని సర్వత్యాగం చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి డమ్మినా? లేదంటే క్యామా మల్లేష్ డమ్మినా? క్యామా మల్లేష్ ఎవరికైనా ఎరికేనా? ఆడ ఎక్కడో రంగారెడ్డి వాడిని తీసుకుపోయి ఆడ పెట్టాల్సిన అవసరం ఏముంది? రంగారెడ్డి జిల్లా వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న తీసుకుపోయి అక్కడ భువనగిరిలో నిలపాల్సిన అవసరం వచ్చింది ఏముంది? సరే పార్లమెంట్ అవునో కాదో నాకు సంబంధం లేదు, కానీ క్యామా మల్లేష్ అంత ప్రజాబలం ఉన్నోడా? కాదు కదా. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, విద్యావంతుడు, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి, ఆ ప్రాంతంలో పుట్టినవాడు ఆయన. ఆయనకి ఇచ్చినాం. అదేవిధంగా చూద్దాం మహబూబ్ నగర్లో ఎవరికి ఇచ్చి నాకు ఎప్పటికీ పేరు కూడా గుర్తులేదా? మహబూబ్ నగర్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఇచ్చారాడ? మన వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఏ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. డి అనేటువంటి నాయకుడు, మా ఏఐసిసి కార్యదర్శి. అంత దమ్మున్నోడికి ఇచ్చినాం. జాతీయ స్థాయి నాయకుడు తీసుకొచ్చి అక్కడ పెట్టి మరి వాళ్ళు ఎవరికి ఇచ్చారు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి, పేరు నాకు గుర్తులేదు. ఇంకా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఆయన? మీరు కూడా చెప్పలేకపోతున్నారు, నాకు కూడా గుర్తులేదు. మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన ఏమన్నా ఎవరికైనా గుర్తుంది అసలు? అది అక్కడ డమ్మీ అభ్యర్థిని ఆడబెట్టిండ్రు. ఇంకో చోట చూద్దాం, ఇంకెక్కడ మన జహీరాబాద్ దేశపోయి గాలి అనిల్ కుమార్ పెట్టారు. ఆ గాలి అనిల్ కుమార్ మెదక్ కాంగ్రెస్ తరఫున కంటే ఆడబెట్టినా గతంలో వచ్చిన ఓటుదో ఏమైనా కలిసి వచ్చేదో, 2వ స్థానం అన్నా వచ్చేదేమో, కానీ ఇప్పుడు అది కూడా రాకుండా పోతుంది. జహీరాబాద్లో సురేష్ షట్కర్ గెలవబోతుంది. అక్కడ ఆదిలాబాద్లో పరిస్థితి ఏంది? ఎక్కడ మన విద్యావంతురాలు, ప్రజాసేవ చేసింది, పోరాట యోధురాలు, ఆమెకి ఇచ్చినాం ఆడ. అదేవిధంగా ఎక్కడ చూసుకున్న ఈ వరంగల్ చూసుకున్న కడియం శ్రీహరి నేపథ్యం, మల్కాజ్ తక్కువేంది? పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డికి తక్కువ ఆమె. ఆయన మాజీ మంత్రి, రాష్ట్రంలోనే ప్రముఖ నాయకుడు, ఆయన బలమైనటువంటి నాయకుడు, ఆయనకి ఇచ్చినాం. అక్కడ చేవేళ్ళ కూడా ఎవరు సిట్టింగ్ ఎంపీకి ఇచ్చినాం. వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారు చేవేళ్ళ చెప్పండి? బీజేపీ అభ్యర్థిని కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు. మల్కాజ్గిరిలో ఎవరు లేరాడ? ఎందుకు మల్లారెడ్డి ఆ కొడుకుని భద్రారెడ్డినిగా పెడతానని చెప్పి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మోడీ గారిని కలిసిన తర్వాత ఎందుకు భద్రారెడ్డి ఉపసంహరించుకున్నాడు? నేను పోటీ చేయనని ఎందుకు మా వెనక్కి తగ్గిండు అంటే దీని వెనక కారణాలు ఉన్నాయి. డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు కనపడుతుంది. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి బదులు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. అక్కడ పేరు మోసిన వ్యక్తి ఆయన కదా. లక్ష్మారెడ్డికి ఇవ్వటం వల్ల దాని అర్థమైంది ఈటల రాజేంద్రకు లాభం చేద్దామనే కదా అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు డమ్మీ. ఇంకా నేను 4 చెప్పిన మొత్తం పార్లమెంట్ పెడితే ఆడ వరంగల్ చూద్దాం. ఎవరండి సుధీర్ కుమార్? ఎంతమంది తెలుసు ఆయన? అసలు పార్లమెంట్లో పరిధిలో జిల్లా జడ్పీ చైర్మన్ కావచ్చు, కానీ అంతవరకు ఎవరికి తెలుసు? ప్రజా అప్పటిదాకా ఏమైనా ఉన్నాడా? ఎవరు తెలియదు. అట్లా కావాలంటే డమ్మీ అభ్యర్థి అక్కడ బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్ని వీళ్ళే పంపించి ఆ పార్టీలోకి ఆ ఆరూరు రమేష్కి లాభం చేకూర్చాలంటే బీజేపీకి లాభం చేకూర్చాలని చెప్పి అక్కడ ఉన్న డమ్మీ అభ్యర్థికి ఇచ్చారు. ఎంతోమంది గట్టోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరికి లేదు చెప్పండి. అట్లా ప్రతి పార్లమెంట్ తీసుకున్నాం. మహబూబాద్ తీసుకుందాం, మళ్ళీ కవితకే ఇచ్చారు, ఓడిపోద్దని తెలిసిన ఇచ్చారు. బలరాం నాయక్ పేరు బలంగా ఉంది అక్కడ. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కూడా బలమైనటువంటి అభ్యర్థులు పెట్టినాం. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ అభ్యర్థులు అసలు ఎవరు గుర్తే రావట్లేదు. నల్గొండ చూద్దాం, నల్గొండ ఎవరండి అసలు? ఆ పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. కంచర్ల కృష్ణారెడ్డి ఎవరు ఆయన? కంచర్లో ఏదో నాకు అది గుర్తు నాకు కూడా సరిగా పేరు ప్రజల్లో నలిగిన పేరు కాదు అది. అదే ఈయన ఎవరు తెలుసు అంటారా? అట్లా రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది, భువనగిరి ఇక్కడ ఖాయమైపోయింది. ఆడ బీజేపీ పాపం ఎవరు బీజేపీ ఏళ్ళ మనిషే కదా బీజేపీ ఆయన. సైదిరెడ్డి మన వీళ్ళ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా. కాబట్టి డమ్మీ అభ్యర్థులు పెట్టింది వాళ్ళు. బీజేపీ గెలుపు కోసం తహతహలాడుతుంది వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అనేది అధికారం. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావద్దు. ఏ పార్టీ బీజేపీ వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ అధికారంలో వస్తే వాళ్ళ ప్రమాదం కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ 10 ఏళ్ల దాకా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలందరూ గుర్తుంటాయి. కాబట్టి ఈలోపు కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతే బీజేపీ ముందుకు వస్తే మళ్ళీ మేమిద్దరం ఉండొచ్చిన ఒక ఆలోచనతో ఒక ఒప్పందంలో భాగంగా డమ్మీ అభ్యర్థులు నిలిపింది వాళ్ళు. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇక్కడ.
సో పీసీసీ అంశం పైన మళ్ళీ కొత్తగా చర్చ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ సీఎం అయిపోయింది. ఇక నెక్స్ట్ పీసీసీ ఎవరనే చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరుండే అవకాశం ఉంది? దీని పట్ల పార్టీ ఏమనుకుంటుంది? ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పీసీసీ అధ్యక్షుడు అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు ఘంటాపదంగా ఎవరేమనుకున్నా నేను చెప్పిన. తర్వాత ముఖ్యమంత్రి కావాలని నేను చెప్పిన. ఇప్పుడు ఏదో ఆయన అయిండని కాదు, కాకముందే చెప్పిన, కొట్లాడినా అందరికి శత్రువైనా. ఇప్పుడు నేను ఏమంటానంటే బలమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బతికింది, ఇప్పుడు చిగురిస్తుంది, పచ్చగా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, పార్టీ వ్యక్తికి ఇస్తే ఎవరికి ఇచ్చినా సరే మాకు ఆమోదయోగ్యం. మేము ఒకటే అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నా లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు మేము కూడా పనిచేస్తాం రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం. ఇది అందరం మా లక్ష్యం ఇప్పుడు అదే. సో ఏం జరుగుతుంది మొత్తానికి? ఇంకా 2-3 విడతలు అయితే ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడు దక్షిణాది అయితే అయిపోయింది. ఇక వాళ్ళైతే మోడీ అయితే ఇక కొత్తగా మళ్ళీ పీఓకే అంశం తీసుకొచ్చారు. అమిత్ షా అయితే పీఓకే మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం, కాంగ్రెస్ మద్దతు ఇవ్వట్లేదని మరో అంశాన్ని తెరపైకి వస్తుంది. అంటే భయపడుతుండ మోడీ. అంటే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో సైనికుల త్యాగాలను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ మందిరం అన్నాడు. మందిరం అంశం కూడా కొన్ని దగ్గర పారట్లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో పోయినసారి 14లో 71 వస్తే మొన్న 18లో 19లో 62 60 తగ్గిపోయింది, పడిపోయింది. కాబట్టి ఈసారి మళ్ళీ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్త డ్రామాలు ఆడతాడు. మేము వస్తే ఎరగదెత్తాం, పీఓకే మీద దాడి చేస్తాం, స్వాధీనం చేసుకుంటాం, జమ్మూ కాశ్మీర్ 371 రద్దు చేసినాం అని ఏదో కాకమ్మ కథలు చెప్తారు. మంత్రాలకు చింతకాయలు రాలు, ప్రజలు నమ్మరు. నువ్వు అద్భుతం చేసినా అది చేసినా 10 ఏళ్ళు నీ పరిపాలన చూశారు, వెగుటు పుట్టింది. మోడీ నువ్వు పక్కకు పో, బై బై మోడీ అంటున్నారు. కూర్చో మోడీ, ఇంట్లో కూర్చో, రెస్ట్ తీసుకో, 75 ఏళ్ళు వచ్చినాయి. నీ సిద్ధాంతమే కదా, పార్టీ సిద్ధాంతమే కదా. ఇంకెంతకాలం నువ్వు తిన్న కూర తినం కదా, మనం చూడలేం కదా, రోజు తినలేం కదా, తిన్న కూరే రోజు తినలేం కదా. 10 ఏళ్ళు బట్టి ఈ భాగవతం మోడీ అమిత్ షాలు యొక్క డ్రామాలు చూస్తున్నాం. ప్రజలకు కూడా వీళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టడం తప్ప వీళ్ళు ఆర్థికవేత్తలు కాదు. 50-40 లక్షల కోట్ల ఉన్నటువంటి అప్పు ఇవాళ 150 లక్షల కోట్లు దాటింది. వీరి పరిపాలన ఏం చేశారు? వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలను ఎత్తేస్తున్నారు, అంటే పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీనేమో రిజర్వేషన్లు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు దాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన వర్గాలందరినీ కూడా అందరాలు ఎక్కించింది. వీళ్ళు అందరాలు ఎక్కితే చూసి నచ్చక బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? అసలు రాజ్యాంగాన్నే తీస్తూ ఉంటుంది, రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి ఎత్తేస్తే పెను ప్రమాదం ఉంది, వీళ్ళు తిరగబడతారు, కొడతారు. కాబట్టి ఏం చేయాలా? భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లు ఎత్తివేసే అంటే కుట్ర అంటే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియాని మళ్ళీ జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. టాటాల నుంచి, టాటాలకు అంకితం కాబడినట్టు టాటాల దగ్గర నుంచి మళ్ళీ జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ టాటాలకు అప్పచెప్పినారు, ప్రైవేటు భాగస్వామ్యం చేసినారు. కాబట్టి ఈ విధంగా ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బ కొడుతున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల పెను ప్రమాదం ఉంది, భారత రాజ్యాంగాన్నే మారుస్తారనేటువంటి ఆలోచన వాళ్ళది. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తారు. అది తీసుకొచ్చినట్లయితే మళ్ళీ పూర్వకాలానికి వెళ్ళిపోవాల్సిందే. మూతికి ముంత, ముడ్డుకి చీపురు. అంటే మూతికి ముంత అంటే తుంపర్లు కూడా భూమి మీద పడితే వేరే వాళ్ళు తాకకూడదు వాటిని. అంటే చెప్పులు నడిచిన పాదధూళి కూడా వాళ్ళు తాకకూడదు. అంటే చీపురు చెరుపుకుంటూ పోవాలి, చీపురు ఊడ్చుకుంటూ పోవాలి. ఆ విధానాలు వస్తాయి. దానికోసమే చాలామంది స్వామీజీలు కళ్ళగంటున్నారు. కానీ సాధ్యం కాదు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు నిజంగా ఇలా వనవాసంలో ఉన్నాడు. 14 ఏళ్ల వనవాసం అన్నారు కదా, అది పట్టాభిషేకం జరుగుతుంది రాహుల్ గాంధీ త్వరలో. ఆ రాహుల్ గాంధీ పట్టాభిషేకం చేయటం కోసం ఇటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమంతా కూడా కదులుతాం. సో చివరిగా ఒక మాట చెప్పండి. ఒక మాటలో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఊహించని మార్పులు జరుగుతాయి, ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదంటూ ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఏకకాలంలో మీ ప్రభుత్వాన్ని భయపెడుతున్నది, మీ పార్టీని హెచ్చరిస్తుంది. ఏం చెప్పారు? ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంత్రాలకు చింతకాయలు రాలు, పిల్లి శాపనార్థాలకు ఏమవుతుంది? ఏం కాదు, ఉట్టి రాలుతుందా? ఏం కాదు కదా. కాబట్టి ఇవన్నీ పిల్లి శాపనార్థాలకు, ఈ మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది గుర్తుపెట్టుకోవాలా. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది, బలంగా ఉన్నది. ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే పతనం తప్పదు. ఇప్పటికే పతనం అవుతున్నారు వాళ్ళు, అంత ఆషామాషి కాదు. ఏ రకాల ప్రయత్నాలు చేసినా వాళ్ళు అప్పుడు ఇది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రయత్నం చేసింది, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు పసిగట్టారు. ఇప్పుడు అన్నీ కూడా అవినీతి మొత్తం కూడా బయటికి లాగుతుండు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఆవులిస్తేనే పేగులు లెక్క పెడతారు కొంతమంది, ఆవులించకుండా పేగులు లెక్క పెట్టే నాయకుడు రేవంత్ రెడ్డి. అట్లాంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద ఉండు. కాబట్టి ఎవరు ఆటలు ఎవరు ఆలోచనలు పాపం వాళ్ళు పగటి కళ్ళగా అంటున్నారు, కన్నీండి ఆనందపడిన కళల్లో అది వాస్తవాలు కావు ఎప్పటికి కూడా అవి. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. చివరి ఒక్క మాటలో చెప్పండి, ఎన్ని సీట్లు ఏ పార్టీ ఎన్ని సీట్లు రాబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికలు? నేను చెప్పిన కాంగ్రెస్కు 14, ఒకటి ఎంఐఎం 15, 16, 17 రెండు కూడా బీజేపీ ఆశపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు, ఎక్కడ కూడా లేదు. దాని మీద చెప్పిన కదా, దాని మీద మచ్చ ఉన్నది. ఆ మచ్చ పోవాలంటే ఇంకా సమయం పడుతుంది, అది 10 ఏళ్ళు పట్టవచ్చు ఇంకా. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ నేత మానవతరాయ్ గారు అంటున్నారు. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం, మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఫలితాలు మాత్రం 17 స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఎంఐఎం 1, బీజేపీ 2 వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ మాత్రం 0నే మిగిలిపోతుందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భంగా కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని ఇటు బీఆర్ఎస్ అడిగే బీజేపీ ఏకకాలంలో ఎన్ని ఆరోపణలు చేసినా రేవంత్ రెడ్డి సర్కార్కు ఎలాంటి డోకా లేదని కూడా వారు స్పష్టంగా చెప్పిన సందర్భంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.